ఓకే ఓకే ఇటు చూడు ఇటు చూడు. అభ్యర్థి ఎవరైనా ఒక ఆశీర్వదించండి. రోడ్డు ఈ కళ్ళు రోడ్డు కళ్ళు తిరగదు మర్చిపోకండి. వెనకాల పెట్టమన్నాడు ఆటో కాపరేట్ పడుతుంది మనకు చేద్దాం. నల్ల షర్ట్ కట్ చేసి నల్ల షర్ట్ ఆపేసి వాయిస్ ఒకటి పెట్టండి. ఆశీర్వదించండి. కంపెనీ అందరూ మధ్యలో ఉన్న ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళు కూడా అందరికీ చెప్తున్నా అనేక కలిసి పనిచేస్తున్నాయి. అభ్యర్థి ఎవరన్నా వచ్చి లేడు అనలేడా? అభ్యర్థి ఎవరైనా ఒకసారి ఆశీర్వదించండి. సరే ఓకే చాలా అవునా చెప్పలేదు. పరిపాలనకి చరమగీతం పాడటానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు ఎవరిని నిర్ణయించినా కానీ వారితో కలిసి పనిచేసి ఈ ఒక దుర్మార్గమైన రాక్షసుడిని చరమగీతం పాడటానికే మేము కూడా సంసిద్ధంగా ప్రయాణిస్తున్నాము. అందుకని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు కానీ ముసలు కానీ ముద్దకు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంతమొందించడానికే ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. దీన్ని ఇలాగే మేము ముందుకు తీసుకెళ్ళి 2024లో మా అభ్యర్థులను గెలిపించుకోవడానికి వారి వెనకే మేము ప్రయాణం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. గత సంవత్సర కాలం నుంచి 365 రోజులు ఈ రోజుతో కంప్లీట్ అయినాయి. మేము నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం మొదలై మా ఈ జనం కోసం జనసేన కార్యక్రమానికి తోడుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఇక్కడ 50వ డివిజన్ కపిల్ రేవతక్క గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ 50వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు అలేక్ ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ మరియు జనం కోసం జనసేన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము కరపత్రాలతో ప్రతి అంగడికి పోతుంటే వ్యాపారస్తులు కూడా మాకు అండగా ఉంటుందని మేము ఈ రౌడీ మోకలతో మేము 5 సంవత్సరాల నుంచి కష్టకాలంతో అనుభవిస్తున్నాం. ఇకనైనా వాళ్ళకి 2 నెలల్లో మేము చరమ గీతం పాడి వాళ్ళ ఇంటికి తరివేస్తాం. జనసేన తెలుగుదేశం పార్టీలని మేము ఆశీర్వదిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ ముందరికి రావడం నిజంగా చాలా హర్షణీయం. ఒక పక్క ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న అఘాయిత్యాలకి వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, విద్యార్థులైతేనేమి, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులైతేనే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక కరెక్ట్గా కేవలం 60 రోజులు మాత్రమే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 2 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని తొందరలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రం సస్యశ్యామల అయ్యేంత వరకు, ఈ రౌడీజాలు రాష్ట్రం నుంచి వదిలి వెళ్ళిపోయేంత వరకు మేము నివిశ్రామంగా శ్రమ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా సంతపేట 50వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ముందుగా జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ చాలా బాధలు పడున్నాం. కార్యకర్తలు మీ జైళ్ళకి వెళ్ళున్నాము, కేసులు పెట్టించుకొని ఉన్నాము, చాలా ఇబ్బందులు పడున్నాము. అయితే అనిల్ కుమార్ గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు.
నేను మైనార్టీ నాయకుడిని పెట్టాను, మాకు మీరందరూ అవకాశం ఇవ్వండి అని అన్నారు. మీ మైండ్ గేమ్ అని మాకు తెలుసు, మీరు ఎందుకు పెట్టారో కూడా తెలుసు. మీకోసం పాటుపడిన ఏ ఒక్కరూ కూడా గుర్తు రాలేదు. మాకు కూడా సంతోషమే. మేము కూడా మా అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరులో మేమందరం కలిసి నువ్వు పెట్టిన ఆయనైనా ఎవరినైనా నీ మీదే మా గోల్. ఆయన ఓడినా నువ్వే, నువ్వు ఓడినా నువ్వే అని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.